పల్లకి సిద్ధంగా ఉంటే మహామంగ దగ్గరికి తీసుకెళ్ళు. అలాగే ఆవిడ సామాన్లన్నీ ఎద్దుల బండిలో పెట్టండి. భద్రతకు వెళ్లే దళం సిద్ధంగా ఉందా? ఏం చేయను? మహామంగ గారు తన జీవితంలో మొదటిసారిగా నన్ను ఒకటి కోరారు. అది నేను ఆవిడకి ఇవ్వలేకపోతున్నాను. షాహిన్ చాయే ఆవిడ మొహం కూడా చూడనని ఒట్టు పెట్టుకున్నారు. వారు నేను ఏం చెప్పినా ఎంత మాత్రం వినిపించుకోరు. మీకు ఒకటి చెప్పమంటారా జ్యోతి బేగం? మా బడి అమ్మికి మేమంటే చాలా ఇష్టం. మా బాల్యంలో మేము ఆడుకున్న బొమ్మలు, మేము ధరించిన వస్తువులన్నీ కూడా, అంటే మా బాల్య జ్ఞాపకాలకి సంబంధించిన వస్తువులన్నీ, చివరికి మాకు కూడా జ్ఞాపకం లేని వస్తువులను కూడా, వాటన్నింటినీ ఆవిడ ఎంతో ఎంతో జాగ్రత్తగా, ఆవిడ ఎంతో ప్రేమగా దాచుకోవడం జరిగింది. ఆ బొమ్మల్ని తను ఎవరిని ముట్టుకొనివ్వలేదు, చివరికి మమ్మల్ని కూడా. తల్లి మనసు అంటే అలాగే ఉంటుంది షహిన్షా. ఏ తల్లైనా తన సంతానాన్నే కాక సంతానంతో ముడిపడి ఉన్న వాటన్నింటినీ కూడా భద్రంగా చూసుకుంటుంది. ఈ గదిని పూర్తిగా శుభ్రం చేయించండి. అంటే మీరందరూ ఈ గదిని చాలా శుభ్రంగా చేయాలి. ఇక్కడ పడున్న పనికిమాలిన వస్తువులన్నీ మళ్ళీ కనిపించకూడదు. రండి షహిన్షా. మీరు మమ్మల్ని ఈ గదికి ఎందుకు రమ్మన్నారు? మీరు ఈ గదిని ఎందుకు శుభ్రం చేయిస్తున్నారు? షహిన్షా, ఎలాగో ఇక ఆ మహామంగ ఎన్నాళ్ళలో బ్రతికే ఉండదు. అందుకని ఈ గదిని శుభ్రం చేయిస్తే మంచిదని ఇక్కడున్న పనికిమాల వస్తువులన్నీ తీసేయిస్తున్నాను. నిజానికి నన్ను చాలా వేడుకుంది ఆవిడ. ఒక్కసారి తన కుమారుడి మొహం చూపించమని అడిగింది. ఆవిడ మేము కలవదలుచుకోవటం లేదని మీకు బాగా తెలుసుగా. అందుకేగా నేను ఆవిడికి ఖచ్చితంగా చెప్పేశాను, అదంతా సాధ్యం కాదు అని చెప్పాను. అయినా కూడా ఆవిడ మొహం మీరెలా చూస్తారు? మీ సంతానానికి శాపం పెట్టిన ఆ స్త్రీ మొహం మీరెందుకు చూస్తానంటారు చెప్పండి కదా? మీరే చూడండి, ఆవిడ ఎలాంటి వస్త్రాలు దాచుకుందో చూడండి. ఈ పెట్టెలో ఏముంది? ఛీ, ఏవో పాత దుస్తులివి. షహిన్షా, ఈ దుస్తులే కదా మహామంగ మిమ్మల్ని చెట్టు వెనుక నుంచి తెచ్చినప్పుడు మీరు ధరించున్నారు. బహుశా ఆవిడికి మతి స్థిమితం లేనట్టుంది. మీకు సంబంధించిన చిన్న వస్తువుల్ని కూడా దాచిపెట్టుకున్నారు ఆవిడ. చివరికి ఇవేవో ఆవిడ పెద్ద ఖజానాలాగా దాచిపెట్టుకున్నారు. ఆవిడ పిచ్చి కాకపోతే. నిజంగానే ఆవిడ చివరి దశలో ఉన్నారా? ఉండకేం చేస్తారు షహిన్షా? అసలు నన్ను అడిగితే ఆవిడ ఎంత త్వరగా ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోతే అంత మంచిది. తనేదో మీకు అమ్మీ జాన్నని చెప్పుకుంటుంది. ఏ తల్లైనా అలా ఉంటుందా? తన బిడ్డ సంతానానికి ఏ తల్లైనా శాపం పెడుతుందా? ఆవిడ గారు మీకు తన పాలిచ్చుండొచ్చు, మిమ్మల్ని పెద్ద చేసి ఎన్నోసార్లు మీ ప్రాణాలు కాపాడుండొచ్చు. అదంతా ఆవిడ కర్తవ్యం కదా, అందుకు ఆవిడికి జీతం కూడా ఇచ్చేవారు కదా. ఆవిడేదో అవన్నీ చేసినంత మాత్రాన మీ పట్ల ఆవిడ చేసిన నేరాలు తగ్గిపోతాయా చెప్పండి? షహిన్షా, ఇప్పటికి మీరెంత మాత్రం బెంగ పెట్టుకోవద్దు. ఇక 2-3 రోజులే ఉన్నాయి. ఆ తర్వాత మీకు పట్టిన ఆ పీడ మన జీవితాల్లో నుంచి పూర్తిగా తొలగిపోతుంది. ప్రేమ ఒలకబోస్తుంది. మా అబ్బాయి మొహం చూడకుండా చావనంటోంది. ఇంకా ఎందుకు ఆవిడ మొహం చూడాలి మీరు? ఈ వంకతో మిమ్మల్ని పిలిచి మళ్ళీ మీకు శాపం పెట్టడానికా? ఎంత పాపాత్మురాలు ఆవిడ! చస్తే పీడ పోతుంది. షహిన్షా, మీ కళ్ళలో ఏదైనా నలుసు పడిందా? బహుశా ఇక్కడంతా దుమ్ము ధూళి కదా, అందుకే నీళ్ళు వస్తున్నాయి. ఏది చూడనివ్వండి. ఇవి కన్నీళ్లే కదా, కానీ ఎందుకలా బాధపడుతున్నారు? ఇలా కన్నీళ్లు కార్చాలంటే ఏదైనా బంధం కూడా ఉండాలిగా. మనసుకి ఇష్టమైన వ్యక్తి పోతున్నారంటే ఇలా బాధ కలుగుతుంది. ఇప్పుడు ఈ కన్నీళ్లు మీరు మనసు లోపల పడుతున్న బాధ వల్లే కారుతున్నాయి షహిన్షా. కానీ ఎందుకు బాధపడాలి?
ఆ మహామంగ కోసమా? మీకు కీడు చేయాలని, మిమ్మల్ని గద్దె దించాలని, చివరికి మీ సంతానానికి శాపం పెట్టిన ఆ స్త్రీ గురించే మీరు బాధపడాలి. షహించా, వెంటనే కన్నీళ్లు తుడుచుకోండి. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? షహించా దుర్బలుడయ్యాడనుకోరు? ఇప్పుడు మీరేమి మహామంగ పాలు తాగి పెరుగుతున్న బాలుడు కాదు కదా షహించా. మీరు ఒక దేశాన్ని ఏలుతున్న షహించా. అందుకని మీరు కన్నీళ్లు కార్చకూడదు. తుడుచుకోండి వాటిని. అంతేకాకుండా ఒక దాసు చేసిన సేవలకి తగిన ప్రతిఫలం చెల్లించేశారు మీరు. చాలు జ్యోధ బేగం, ఆవిడ్ని దూషిస్తూ ఒక్క మాట కూడా అనొద్దు. ఎందుకని షహించా? మహామంగ గారిని దూషించడం మీకు తప్పుగా అనిపిస్తోందా? అదే నిజమైతే అది మీకు తప్పుగా అనిపించి తీరాలి షహించా. కోపం నటిస్తూ మీలో ఆవేదనని కప్పుకోకండి. ఆవిడ ఒక దాసి కాదు, ఆవిడ మీకు అమ్మ. మీకు ఆవిడ బడి అమ్మి చాలు. ఒక షహింషా పదవి గొప్పదే కావచ్చు, కానీ ఒక కుమారుడి పదవి అంతకంటే గొప్పది షహింషా. ఇక ఒప్పుకోండి, మీరు లోపలే మహామంగ గురించి ఎంతగానో బాధపడుతున్నారని. ఇంకా ఎందుకీ బాహ్య నటన, ఎందుకీ ఆత్మవంచన? మీరు మీ అహంకారాన్ని విడనాడండి షహింషా. షహింషా అనే ఘనతని పక్కన పెట్టండి. మీలోని పుత్ర ప్రేమని బయటపడనివ్వండి. మహామంగ గారు చాలా తప్పులు చేశారు, నేను ఒప్పుకుంటాను. ఆవిడ మీ సంతానాన్ని శపించడం చాలా పెద్ద తప్పు. కానీ అప్పుడు ఆవిడున్న మానసిక స్థితి వివేకానికి, విచక్షణకి చోటివ్వలేదు. తన కుమారుడి మరణానికి విలపిస్తున్న ఒక తల్లి మనసులో నుంచి వెలువడిన మాటలే కాని అవి మీకు తను పాలిచ్చి పెంచిన ఒక తల్లి అన్న మాటలు కావు షహించా. ఒక రాజద్రోహి విషయంలో షహింషా కన్నీరు కార్చకూడదు. కానీ ఒక పుత్రుడు తన తల్లి మరణానికి కన్నీళ్లు కారిస్తే తప్పులేదు. మీరు గనక ఆవిడతో మీకు సంబంధం ఉందనుకుంటే, ఎప్పుడైనా మీరు ఆవిడ్ని అమ్మగా అనుకుని ఉండుంటే వెళ్ళి ఒక్కసారి ఆవిడ్ని కలవండి. ఒక షహింషా ఒక నేరస్తుణ్ణి కలిసినట్టుగా కాదు, ఒక కొడుకుగా తన తల్లిని కలుసుకోండి. కొన ఊపిరితో ఉన్న ఆ తల్లిని చూడండి షహింషా. కనీసం ఇప్పటికైనా మీరు ఆవిడ్ని కలవకూడదు అనుకుంటే మీకిలా కన్నీళ్లు కార్చే హక్కు కూడా లేదు షహింషా. మోతీబాయ్, మహామంగ గారికి చెందిన అన్ని వస్తువులు ఈ గది నుంచి తీసి పారేయండి. మీరు గనక ఆవిడతో మీకు సంబంధం ఉందనుకుంటే, ఎప్పుడైనా మీరు ఆవిడ్ని అమ్మగా అనుకుని ఉండుంటే వెళ్ళి ఒక్కసారి ఆవిడ్ని కలవండి. మా జలాల్ ఎక్కడ దాక్కున్నాడు? ఎక్కడ దాక్కున్నారు ఎవరికైనా తెలుసా? నేను ఎంత వెతికినా జలాల్ కనిపించడం లేదే. ఒక షహింషా ఒక నేరస్తుణ్ణి కలిసినట్టుగా కాదు, ఒక కొడుకుగా తన తల్లిని కలుసుకోండి. కొన ఊపిరితో ఉన్న ఆ తల్లిని చూడండి షహింషా. ఏం తినకపోతే బలం ఎలా వస్తుంది?
బలం లేకపోతే షెహన్షా ఎలా అవుతారు? తినండి. అరే జలాల్, మేమివ్వం. దీన్ని ఇవ్వనంటే ఇవ్వం. మేం దీన్ని ఇవ్వనంటే ఇవ్వం. అంతే, ఇవ్వం. జలాల్, జలాల్, ఇక చాలండి జలాల్, అలసిపోయాను నేను. ఇంకా ఎంతని పరుగులు తీస్తారు? జలాల్, జలాల్, పట్టేసుకున్నాను. ఎక్కడ పరిగెడుతున్నారు? తప్పించుకుందామనేనా? ఆ? ఇప్పుడు చెప్పండి, అది ఎక్కడ దాచారు? తొందరగా మాకు చెప్పేయండి, చెప్పండి. కుదరదు. మేం దాన్ని ఎంత మాత్రం ఇవ్వం. దాన్ని ఇవ్వనంటే ఇవ్వం. యాల్లా, చాలా మొండివారైపోయారు మీరు. దాన్ని మాకిచ్చేయండి జలాల్. మరి మీరు పెద్దవారైపోయాక దాన్ని చూసుకుని నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాను. చిన్నప్పుడు ఎంత అల్లరి చేసేవారో గుర్తు చేసుకుంటాను. ఆ? అలాగే నేను మిమ్మల్ని ఎలా పెంచానో జ్ఞాపకం చేసుకుంటాను. నాకు దాన్ని ఇచ్చేయండి. దాని మీద నాకే సర్వహక్కులు ఉన్న ఇచ్చేయండి. లేదు, దాన్ని మేము ఎవరికీ ఇవ్వం. యాల్లా, జలాల్, జలాల్ ఇలా రండి. అరే అక్కడ దాక్కుంటారే. జలాల్, మరీ అల్లరి ఎక్కువైపోతుంది మీకు. ఇలా రండి, ఇటు. ఆ, మీరు దీని వెనకాల ఎందుకు దాక్కుంటారు? మీరుండవలసిన చోటు ఇది కదా. దీన్నేమంటారో మీకు తెలుసా? దీన్ని మొఘలాయి సామ్రాజ్యపు గద్దె అంటారు. జలాల్, నా కోరిక ఏమిటంటే భవిష్యత్తులో మీరు ఈ గద్దెపై కూర్చోవాలని. సాటిలేని ఖ్యాతి చెందిన షెహన్షా జలాలుద్దీన్ మొహమ్మద్గా, మొఘలాయి సామ్రాజ్యపు బాద్షాగా, జలాలుద్దీన్ మొహమ్మద్గా. అవునా? మరి షెహన్షా అంటే పెద్ద పెద్ద మీసాలుంటాయిగా. అంతేగా నాన్న, మీరు కూడా పెద్దవారయ్యేసరికి పెద్ద పెద్ద మీసాలు వచ్చేస్తాయి మీకు. అప్పుడు అందరూ మిమ్మల్ని పెద్ద పెద్ద మీసాల బాద్షా అంటారు. ఏది? మీసాలు పెడితే మీరెంత బాగున్నారో తెలుసా? ఈరోజు ప్రశ్న: అక్బర్ ఏ భార్య సన్నిధిలో ప్రశాంతంగా ఉన్నాడు? ఏ జోధా బేగం, బి రుకియా బేగం. ఆపండి. మాన్సింగ్ హుజూర్, వీరిని అక్కడికి తీసుకువెళ్ళాలి. సరే, తీసుకువెళ్ళండి.
ఆదాం, నా కుమారుడు ఆదాం, నా తండ్రి ఆదాం, నా ఆదాం ఇక్కడే ఉన్నాడు. ఇంకా ఎంతోసేపు లేదు. ఒక కుమారుడు వదిలి వెళ్ళాడు. ఇక నేను రెండో కుమారుణ్ణి వదిలి వెళ్ళిపోతున్నాను. నా కుమారుడికి సలాం కూడా చేయలేకపోతున్నాను. అదంతా నా దురదృష్టం కదూ, అవునా? ఈ రోజుతో మేము మా అమ్మని కోల్పోతున్నాం. మీకు ఇది బాధగా ఉందో లేదో తెలియదు, కానీ మీరు ఈరోజు మీ కుమారుని కోల్పోయారు. మీకున్నదంతా మీ వద్దే ఉంటుంది. మీ అధికారం, మీ పదవి, మీ ఘనత అలాగే ఉంటాయి. లేకుండా పోయేదేమిటంటే ఇక మీ కొడుకు మీకు ఉండడు. మహారాణి గారు, జ్యోత బేగం ఎక్కడున్నారు? వారిని కొంచెం పిలుస్తారా? ఇదిగో, మహామంగ గారు చూడాలనుకుంటున్నారని వెళ్ళి జోధా బేగంకి చెప్పండి. ఎందుకు నాకు ఈ దుస్థితి కృష్ణయ్య? మరణశయ్య పైనున్న ఒక స్త్రీ చివరి కొరకు కూడా తీర్చలేకపోయానా నేను? ఆదాబ్ బేగం సాహిబా, మహామంగ గారు మిమ్మల్ని చూడాలని వేడుకుంటున్నారు. జోదా, కుదరదని చెప్పి పంపించనా? వద్దు మోతి, నేను మహామంగ గారిని కలుసుకోవలసిందే. మహామంగ గారు, మీరు అడిగిన కోరికని తీర్చడానికి జలాల్, ఆ సంగతి చెప్తున్నాను మీకు. షహిన్షా గారేమో జలాల్, నా బాబు, నా తండ్రి. జలాల్, బడి అమ్మీ, ఈరోజు ప్రశ్న: అక్బర్ ఏ భార్య సన్నిధిలో ప్రశాంతంగా ఉన్నాడు? ఏ జోధా బేగం, బి రుకియా బేగం. సరైన సమాధానాన్ని జట్టి జేఏ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఏ లేదా బి అని టైప్ చేసి
57575 కి ఈ రోజే SMS చేయండి. SMS కాంటెస్ట్ లో పాల్గొనండి. XXX వారు అందించే రోజుకో వెండి విగ్రహం మీ సొంతం చేసుకోండి.